సినిమాకు ముందు బేసిక్‌గా పర్ఫార్మెన్స్ వైస్‌గా గూడా మీరన్నట్టు నాకు భయముండే. ఎందుకంటే సినిమా 'ఆనంద్' అనే క్యారెక్టర్ ఇప్పుడు నార్మల్‌గా నా బేసిక్ హైట్ నేనొక 5, 5 చిల్లర ఉండొచ్చు హైట్. నేను కొంచెం షార్ట్. 'తిరువిరన్నై' సినిమాలో మంచి 6 ఫీట్ హైట్ అండ్ ఆయన ఆల్రెడీ వెరీ వెల్ ప్రూవెన్ యాక్టర్. 'తిరువీర్' అనే అతను ఒక మంచి పెర్ఫార్మర్ అనే పేరుంది. సో, నేను ఆయన్ని మ్యాచ్ చేయగలుగుతానా? మ్యాచ్ చేయగలుగుతానా అంటే, ఆయన ముందు నేను కనిపిస్తానా? అంత మంచి పెర్ఫార్మర్ ముందు నేను చేయగలుగుతానా అనే భయం ఉంటుండే. అండ్ ఇంకొకటేందంటే, ఇప్పుడు ఈ సినిమాలో 'ఆనంద్' అనే క్యారెక్టర్‌కి ఈ ఫోటోస్ ఇవ్వాలా అని చెప్పి భయంతో మనోడు తప్పించుకుంటా ఉంటాడు. హీరో క్యారెక్టర్. సో, ఆ భయాన్ని అంటే నాన్ నా పర్సనాలిటీకి ఈ పర్సనాలిటీ భయపడుతుంటే జనాలు యాక్సెప్ట్ చేయగలుగుతారా? అండ్ ఆ పెర్ఫార్మన్స్ కోణంలో నేను దాన్ని అచీవ్ చేయగలుగుతానా అనే ఒక భయం ఉండే. బట్ యాహ్! బయటికి వచ్చిన సినిమా రిలీజ్ అయిన తర్వాత మీ అందరి రివ్యూస్ అండ్ బయట జనాలు ఇచ్చే అప్రిషియేషన్స్‌ని బట్టి ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. భయం పోయింది. అండ్ ఇంకొకటేందంటే నేనెప్పుడూ ఎమోషన్ చేయలేదండి. అండ్ ఇందులో పెద్ద ఇరగదీసే ఎమోషన్ గూడా నేనేం జేయలేదు. బట్ అంటే జస్ట్ నాకున్న ఆ చిన్న స్కోప్‌లో చిన్న చిన్న సీన్స్‌లో నేను కొంచెం అరే! నాకిప్పుడొచ్చే మెసేజెస్‌లో గూడా "అన్న ఎమోషన్ బా జేసినావు అన్న. నువ్వు ఫీల్ అయితుంటే మేము ఫీల్ అయినామన్న నీ క్యారెక్టర్‌తోని" అన్నప్పుడు నాకు మస్తు అనిపిచ్చింది. ఓకే. నేను చేయగలుగుతా. నా లోపల ఒక యాక్టర్ ఐ క్యాన్ డూ ఎమోషన్స్ ఆల్సో. అంటే నేనంత ఇరగదీసి చేస్తా లేదు, లేదు. ఒక 2 సీన్స్ మాత్రం నాకు చాలా బా నచ్చాయి. ఆ చెట్టు దగ్గర కూర్చునే సీన్ ఒకటిను, ఆ పంచాయతీ ఆఫీస్‌లో ఒకేసారి పక్క పక్కన కూర్చుంటారు గదా! సడెన్‌గా చూసి ఈ అమ్మాయి అని చెప్పి. ఆ 2 సీన్స్ చాలా ఆ బా చేశారు. భయమైతే పోయిందండి. ఇంతకుముందున్న భయం ఒకటి అది. ఇంకోటి నేను యాస్ ఎన్ యాక్టర్ నేను అచీవ్ చేయగలుగుతానా లేదా అనే భయమైతే పోయింది. ఇప్పుడైతే నేను చాలా కాన్ఫిడెంట్‌గున్నా. ఓకే. అంటే 'తిరువీరన్న' లాంటి పెర్ఫార్మర్‌తో చేయడం నాకొక ప్లస్.